సార్ నాది కెమెరా ఆఫ్ ఉంది కదా సార్? హ్మ్. హ్మ్. అవునండి. యాహ్! హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు అప్ టు ఈ 11 స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేశారు కదా! ఇవన్నీ? వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? How to create database, how to use the table, insert, select, update, delete, alter table, ఇవన్నీ చేశారు కదా? ప్రాక్టీస్ చేశారా? యాహ్! సార్ చేశాను. అన్నీ ప్రాక్టీస్ చేశాను. బట్ డేటాబేస్ ఒక్కటి కరెంట్ యూజ్‌ది డిలీట్ చేయడానికి రావట్లేదు అది సార్. చెప్పాను కదా! వేరే డేటాబేస్‌లోకి వెళ్ళి ప్రజెంట్ డేటాబేస్‌ని డిలీట్ చేయాలి. సపోజ్ అలా గూడా చేశాను. బట్ అది నో 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 రాట్లేదు నో నో సార్. నో ఒకసారి మీరు చేస్తారా? జస్ట్ సపోజ్ I am going to create one database. Create database ABCD. చూడండి, నేను నిహారిక అనే దాంట్లో ఉన్నాను. బట్ ఇక్కడ హుహు. ఏబిసిడి డేటాబేస్ని క్రియేట్ చేశాను. ఓకే, డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి ఒకసారి. మీకు ఏబిసిడి డేటాబేస్ ఇక్కడ కనిపిస్తుంది. హుహు. సో నౌ if you want to drop Niharika, you are in Niharika database. Now హుహు. I will try to drop that one. Drop database Niharika. కీబోర్డ్ కాస్త ఫాల్ట్ ఉన్నట్టుంది. ఓకే, చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ వోంట్ డ్రాప్. చూడండి, కెనాట్ డ్రాప్ నిహారిక బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ యూస్ కరెంట్లీ. ఓకే, సో ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద అనదర్ డేటాబేస్. సో దట్ ఈజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయినా చేసుకోండి ఆ డేటాబేస్ని, సపోజ్ ఏబిసిడిని, లేకపోతే యూజ్ ఏబిసిడి అని. ఇప్పుడు లిస్ట్లోకి ఏబిసిడి వచ్చిందా? నౌ ఐ కెన్ ఏబుల్ టు డ్రాప్ డేటాబేస్. ఇప్పుడు ఇంకేంటి, నిహారిక. ఇట్ ఈస్ ఇన్ కరెంట్లీ, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యూజ్ అని చెప్తుంది. ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకోండి. అంటే అది బఫర్లో కనుక యాక్షన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అట్లా వస్తుంది. సో దట్ వన్స్ అగైన్ ఐ విల్ ట్రై టు రిమూవ్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యూజ్ ఐ థింక్. అది యూజ్లో ఉంటే రాదండి, ఖచ్చితంగా డ్రాప్ చేయలేము దాన్ని. హ్మ్. అంటే సంథింగ్ ఏదో క్వెరీ ఉంటుందంట కదా సార్. అంటే గూగుల్‌లో చూసాను. బట్ నాకు అర్థం కాలేదు. సింగిల్ యూజర్‌కి కన్వర్ట్ చేసి సంథింగ్ ఏదో ఉంది సార్. బట్ నాకు అది అర్థం అవసరం అవ్వలేదు. లేదు, ఒక్క నిమిషం చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం మళ్ళీ నిహారికలోకి వెళ్దాం. యూజ్, లేదంటే నేను ఏబిసిడిని డ్రాప్ చేయాలండి ఇప్పుడు. సో దీంట్లోకి వెళ్ళాను, నిహారికలోకి. సో నౌ ఐఎమ్ ఇన్ నిహారిక. ఐ వాంట్ టు డ్రాప్ ఏబిసిడి.
drop database ABCD. దట్స్ ఆల్. ఎందుకంటే ప్రీవియస్గా మనం నిహారికతోటి యాక్షన్స్ పెండింగ్లో ఉంటాయి బఫర్లో, అందువల్ల అది స్టిల్ యూజ్ అని చెప్తుంది. మీరు కావాల్సింటే ఫ్రెష్గా అంటే ఇమీడియట్గా సిస్టమ్ స్టార్ట్ కాగానే లేదంటే యూ కెన్ డిస్కనెక్ట్ అండ్ కనెక్ట్. ఓకే, డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయండి. అప్పుడు ఫ్రెష్గా మీరు వేరే డేటాబేస్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డేటాబేస్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు ఏబిసిడి రిమూవ్ అయిపోయింది కదా. ఎక్కడి నుంచి రిమూవ్ చేసాం? నిహారికలో నుంచి రిమూవ్ చేసాం. అట్లా అన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్గా? No sir, just either. What is the difference between truncate and delete? Truncate, it only removes the table permanently, but not the structure of the table. If you delete the table, it will delete whole table and the structure of the table. What is no. That is drop table will drop the structure of the table as well as the data of the table. Okay. Yeah. And whereas delete deletes only the data in the table. Okay. Yeah. Not the structure of the table. But what is the difference between truncate and delete? ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మెయిన్ థింగ్ ట్రంకేట్ చెప్పండి. డిలీట్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వేర్ కండిషన్ పెడుతున్నాం. అంటే ఏ పర్టికులర్ డేటా కావాలో ఆ పర్టికులర్ డేటాని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ ద సెకండ్ డిఫరెన్స్ ఈజ్ ఇది వీ కెన్ రికవర్ ద డేటా. అంటే ఎట్లా రికవర్ చేయొచ్చు? మీరు యూ కెన్ అంటే కమిట్ టు రోల్ బ్యాక్ అని ఉంటాయి, నెక్స్ట్ వస్తాయి మీకు. రోల్ బ్యాక్ ద్వారా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. అప్డేట్ చేసినా డిలీట్ చేసినా అవి క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో యూజింగ్ రోల్ బ్యాక్, సపోజ్ ఒక 10 రికార్డ్స్ని రిమూవ్ చేశారు డిలీట్ ద్వారా. రోల్ బ్యాక్ అంటే ఆ 10 రికార్డ్స్ వెనక్కి వస్తాయి. ఓకే, దట్ థింగ్ వీ కెన్ డూ. బట్ ట్రంకేట్ అన్నారనుకోండి, దేర్ ఈజ్ నో వేర్ కండిషన్. పర్మనెంట్గా టేబుల్లో ఉండే డేటా మొత్తం అట్ ఎ టైం రిమూవ్ అయిపోతుంది. అర్థమైందా? దేర్ ఈజ్ నో కండిషన్ అట్ ఆల్. అక్కడ 1000 రికార్డ్స్ ఉండని 10,000 రికార్డ్స్ ఉండని మొత్తం రిమూవ్ అయిపోతుంది. దట్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఆల్సో వితౌట్ వేర్ కండిషన్. ఇక్కడ కూడా మనం వేర్ కండిషన్ ఇవ్వకుండా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది? మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, ట్రంకేట్ లాగానే. బట్ ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ వీ కాంట్ రికవరీ ద డేటా. దట్ ఈస్ వాట్ ఇక్కడ పర్మనెంట్లీ ఇట్ విల్ రిమూవ్స్ ద డేటా పర్మనెంట్లీ. అంటే ఇక రికవర్ చేసేదానికి కూడా లేదు అన్నట్టు. ఎప్పుడు ట్రంకేట్ని అప్లై చేస్తాం? ఇక కన్ఫామ్ మనకి ఇంకా అవసరం లేదు ఆ డేటా పర్మనెంట్గా అనుకున్నప్పుడు మాత్రమే మనం ట్రంకేట్ని అప్లై చేయడం జరుగుతుంది. అర్థమైందా? అదనమాట. దట్ టు ఇట్ విల్ రిమూవ్స్ ద హోల్ డేటా ఇన్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది చూసుంటారు. హౌ టు క్వరీ ద డేటా ఫ్రమ్ ది డేటా టేబుల్. టేబుల్లో నుంచి కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ నుంచి ఎట్లా డేటాని మనం క్వరీ చేయాలి, వ్యూ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి అనేది సెలెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మిగతా వాటికంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డేటాని స్టోర్ చేయడం అనేది ఒక పార్ట్ అయితే డేటాని క్వరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు సపోజ్ గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తారు, సెర్చ్ బటన్ ప్రెస్ చేస్తారు.
డేటా ఎక్కడి నుంచో సర్వర్స్లో నుంచి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఓన్లీ బికాస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. దీన్నే క్వరీయింగ్ అని కూడా అంటారు. అందుకనే ఇది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. క్వరీ అంటే మనం డేటాని ఏది కావాలంటే ఆ రకంగా మనం ఆ క్వరీ చేస్తే ఆ డేటా మనకి వ్యూ కావడం జరుగుతుంది. స్టోర్ చేయడం అనేది ఒక పార్ట్, ఓకే, దట్స్ గుడ్, ఆల్రెడీ డేటా ఉంది. ఆ అనానిమస్ డేటాలో ఏ పర్టికులర్ డేటా మనకు కావాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మీకు గూగుల్లో వాటిల్లో చేసేది అదే పార్ట్. మెయిన్ అక్కడ సెలెక్ట్ స్టేట్మెంటే యూజ్ అవుతుంది. గూగుల్ సెర్చ్ కానీ ఏ సెర్చ్ చేసినా సరే డేటా వస్తుంది ఎక్కడి నుంచో సర్వర్స్లో, ఎక్కడెక్కడో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న సర్వర్స్లో నుంచి మీకు డేటా వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ వెరీ సింపుల్ థింగ్, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే దాంట్లో నుంచి డేటా అనేది ఆ టేబుల్లో నుంచి ఎంటైర్ డేటా రావడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ టేబుల్ హియర్. సో దట్ ఈస్ ఎంప్లాయీస్ టేబుల్. ఆల్రెడీ ఉందా చూద్దాం. Okay, this is a different table with different columns. I'm going to create a new table and this is the structure: employee number, employee name, job, MGR అంటే మేనేజర్ అనమాట. మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీ నెంబర్, అనదర్ ఎంప్లాయీ నెంబర్. ఎవడైతే వీడికి మేనేజర్గా ఉన్నాడో వాడు. హైర్ డేట్, డేట్ ఆఫ్ జాయిన్ అనమాట, ఎప్పుడు వీడు జాయిన్ అయ్యాడు. సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్, ఇవి ఫీల్డ్స్గా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో టేబుల్ అనేది క్రియేట్ కావడం జరిగింది. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఫెచ్ సమ్ రికార్డ్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ టేబుల్. సో దీస్ ఆర్ సమ్ రికార్డ్స్ using insert statement. Okay, good. Now see this. These are the columns in that particular table and we have this kind of data. కీబోర్డ్ కాస్త ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి వర్షాలు, భయంకరమైన వర్షాలు. ఏం చేయాలి? ఈ వర్షాలకు అసలు మొత్తం ఫంగస్ ఫామ్ అయిపోయి. రైట్. So this is the data I am having. So the structure of the select statement is basically this: select star or fields list from table name. ఇది బేసిక్గా ఉండేది. సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం అంటే అన్ని ఫీల్డ్స్ అని అర్థం. అదర్వైజ్ వీ కెన్ మెన్షన్ ద ఫీల్డ్స్ లిస్ట్. ఇక్కడ మనం ఆర్ అని కూడా పెట్టుకోవచ్చు. స్టార్ ఆర్ ఫీల్డ్స్ లిస్ట్. ఓకే, ఫీల్డ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, గుడ్. ఇక్కడ వరకు మనకి సింపుల్గా ఇలా రావడం జరిగింది. అలా కాకుండా పర్టికులర్ ఫీల్డ్సే మీకు తీసుకురావాలి అంటే ఆ ఫీల్డ్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఐ వాంట్ ఓన్లీ ఈ నేమ్, అదర్వైజ్ ఐ వాంట్ ఓన్లీ జాబ్. జే కూడా పనిచేయటం లేదా? ఓకే, ఎంజిఆర్ కామా సాలరీ
ఈ 2 ఫీల్డ్సే కావాలి అనుకుందాం. సో ఓన్లీ దోస్ 2 ఫీల్డ్స్ ఫర్ ఎంటైర్ 14 రికార్డ్స్. వాడు మేనేజర్ నెంబరు, శాలరీ ఈ 2 రావడం జరిగింది. అట్లా మనం స్టార్కి బదులు ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో నేను కీబోర్డ్ కాస్త ప్రాబ్లంగా ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్నే కాపీ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ టోటల్ జాబ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఎంప్లాయ్ టేబుల్, అంటే ఆ టేబుల్లో ఉండే ఏ జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం జాబ్స్ వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, క్లర్క్, సేల్స్మ్యాన్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి రికార్డ్కి కూడా వాడికి ఇండివిజువల్ జాబ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్లో చూసినట్లయితే సెలెక్ట్ ఆల్ ఆర్ డిస్టింక్ట్ అనేది ఉంది. ఆల్ అంటే మొత్తం వచ్చేసాయి. ప్రతి రికార్డ్కి కూడా ఇండివిజువల్గా మనకి ఈ జాబ్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం ఆల్ అని పెట్టకపోయినా అవేటో వస్తాయి. సపోజ్ సెలెక్ట్ ఆల్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ అన్నాం, సేమ్ రిజల్ట్. ఆల్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ. ఆల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఆలే. బట్ ఐ వాంట్ టు ఫైండ్ ద యూనిక్ జాబ్స్. మీ కంపెనీలో టోటల్గా ఏ జాబ్స్ ఉన్నాయో అవి చూస్తే చాలు, అవే చూడాలనుకుంటాను. మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కదా, సేల్స్ మ్యాను, మళ్ళీ క్లర్క్, మళ్ళీ మేనేజర్ ఇట్లా రిపీట్ అవుతున్నాయి. అట్లా రిపీట్ కాకుండా ఉండేదానికి సో దట్ ఈస్ వాట్ డిస్టింక్ట్. ఆల్ కాకపోతే మనం డిస్టింక్ట్ అని అప్లై చేయొచ్చు. ఎక్కడైతే డూప్లికేషన్ ఉందో అక్కడ మనకి డిస్టింక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది అన్ని సందర్భాల్లో అప్లై చేయలేం. ఎందుకంటే సపోజ్ డిస్టింక్ట్ ఎంప్లాయ్ నెంబర్ అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఎంప్లాయ్ నెంబర్ ఉంటుంది, మళ్ళీ దానికి డిస్టింక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సపోజ్ ఈ నేమ్స్కి పెట్టుకోవచ్చు. సపోజ్ రాజు అని 2-3 ఉండొచ్చు. అట్లాంటప్పుడు డిస్టింక్ట్ అని వాడచ్చు. అట్లాంటి సందర్భంలో ఇక్కడ జాబ్ అనేది రిపీట్గా ఉంటుంది కాబట్టి మనం డిస్టింక్ట్ జాబ్ అని ఇచ్చాం. సో ఓన్లీ ద లిస్ట్ అనలిస్ట్, క్లర్క్, మేనేజర్, ప్రెసిడెంట్, సేల్స్మెన్, ఆ 5 మంది మాత్రమే ఇక్కడ లిస్ట్ కావడం జరిగింది. ఇట్ వోంట్ రిపీట్ ది జాబ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. అర్థమైందా? అదనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి టాప్ అనే ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ టాప్ నంబర్ లేదంటే పర్సంటేజ్ అని ఇచ్చాడు. విత్ టైస్ అని కూడా ఇచ్చాడు. విత్ టైస్ అనేది లాస్ట్లో చూస్తాం. అది ప్రతిసారి కూడా అప్లై చేయలేం మనం. ఓన్లీ ఆర్డర్ బై క్లాజ్ యూజ్ చేసినప్పుడు విత్ టైస్ని అప్లై చేయొచ్చు. అది ఎలానో అది చూద్దాం. మరి ఇప్పుడు టాప్ నంబర్ అంటే మనకి జనరల్గా ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే మొత్తం డేటా వచ్చింది లైక్ దిస్. మొత్తం 14 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. 14 రికార్డ్స్ రావడం జరిగింది. మరి దీంట్లో 14 రికార్డ్స్ ఉండని, 1000 రికార్డ్స్ ఉండని, దాంట్లో టాప్ 10 రికార్డ్సే మనం చూడాలి అనుకుంటాం. మరి టాప్ 5 రికార్డ్సే చూడాలి అనుకుంటాం. అలాంటప్పుడు టాప్ అని ఆ నంబర్ని మనం మెన్షన్ చేసినట్లయితే ఇలా మనకి చూడండి సెలెక్ట్ టాప్ 10 అని ఇచ్చాం. అంటే ఫస్ట్ 10 టర్నర్ వరకు మనకి డిస్ప్లే కావాలి దీని ప్రకారం. ఎస్, అప్ టు టర్నర్ మనం చూడగలుగుతున్నాం. అదే టాప్ 5 అన్నాం, ఓన్లీ 5 రికార్డ్సే
యూ కెన్ ఏబుల్ టు సీ అప్ టు మార్టిన్. ఇట్లా అన్నమాట టాప్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మీరు చూడొచ్చు. అట్లా కాకుండా పర్సంటేజ్ వైజ్గా చూడాలి. టాప్ 50%, అంటే అక్కడ 14 రికార్డ్స్ ఉంటే మీరు ఆ 14 రికార్డ్స్లో 7 రికార్డ్సే చూడాలి అనుకుంటారు. సో అలాంటప్పుడు చూడండి, సెలెక్ట్ టాప్ 50% స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి. చూడండి 14 రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో 50% రావడం జరిగింది. అదే సపోజ్ 10% అని ఇచ్చాను, ఏమొచ్చింది? 10% అంటే మీకు 1.4 వచ్చింది. కాబట్టి దాంట్లో 14 రికార్డ్స్లో మీకు అవి తీసుకోదు పాయింట్లలో. ఇక్కడ మనకి ఏంటంటే టాప్ 10% అంటే 2 రికార్డ్స్ డిస్ప్లే చేయడం జరిగింది అప్రాక్స్గా. ఇట్లా మనకి పర్సంటేజ్ వైజ్ ఆ డేటాని మనకి ఇచ్చేదానికి ఈ టాప్ పర్సెంట్ అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఈ విత్ టైస్ లాస్ట్లో ఆర్డర్ బై క్లాస్తోనే యూజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు చూద్దాం. మరి ఇక్కడ వేర్ కండిషన్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ కండిషన్, ఆర్డర్ బై క్లాస్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్లాజెస్ ఇన్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. సో మరి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ క్లాజెసే ఉంటాయా అంటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అవి అప్కమింగ్ అంటే ఆ టాపిక్ వైజ్ మీకు అవి కవర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంటు ఒక్క చోటనో మనం ఇట్లా సింపుల్గా వాడేటట్లుగా కాకుండా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సెషన్స్లో మీకు జాయిన్స్ అనేటివి వస్తాయి. జాయిన్స్లో సెలెక్ట్ స్టేట్మెంటే మెయిన్ పార్ట్ తీసుకుంటుంది. అట్లానే వ్యూస్ అనేటివి వస్తాయి. వ్యూస్లో కూడా మీకు ఈ సెలెక్ట్ స్టేట్మెంటే మెయిన్ పార్ట్ తీసుకుంటుంది. అట్లానే ఇంకా మీకు గ్రూప్ సెట్స్, రోల్ అప్, ఇట్లాంటివి ఆ క్లాజెస్ అన్నీ వస్తాయి. వాటిలో అంతా కూడా మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంటే ఉంటుంది. అంటే డిఫరెంట్ వేస్లో మనం డేటాని ఏ విధంగా గ్యాదర్ చేసి తీసుకురావాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ డేటా ఉంది, ఆ డేటాని తీసుకుని వచ్చి అట్లానే మేమందరం పెడితే ఏం అర్థం కాదు. అట్లా కాదు కదా, మనకి ఏ డేటా ఉందో ఆ డేటాని పర్టికులర్ డేటాని తీసుకొని వచ్చి మనకి రిపోర్ట్ చేయాలి ఇక్కడ. కాబట్టి మనం సెలెక్ట్ స్టేట్మెంట్కి డిఫరెంట్ క్లాజెస్ని, డిఫరెంట్ ఆప్షన్స్ని అప్లై చేయడం జరుగుతుంది. బట్ బేసిక్గా అయితే వీటిని మనం చూస్తూ ఉన్నాం. మరి వేర్ కండిషన్, వేర్ కండిషన్ అనేది మీకు కండిషనల్గా డేటాని రిట్రైవ్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం చూసిన ప్రతి డేటాలో కూడా మనకి అన్ని రికార్డ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనగానే మొత్తం డేటా రావడం జరుగుతుంది. మరి ఈ డేటాలో మీకు కండిషనల్గా పర్టికులర్ క్లర్క్సే కావాలి, లేదంటే పర్టికులర్ సాలరీడ్ పర్సన్సే కావాలి, లేదంటే ఈ సాలరీ బిట్వీన్ పర్సన్సే కావాలి, లేదంటే పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీసే కావాలి అన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు అప్లై వేర్ క్లాజ్. సో వేర్ క్లాజ్ అనేది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లోనే కాదు, మనం డిలీట్లో అప్లై చేస్తాం అండ్ అప్డేట్లో అప్లై చేస్తాం. ఇట్లా అన్నమాట వేర్ క్లాజ్ డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతుంది. ఇన్ అవర్ సినారియో వీఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ the data up to our requirement using where clause. Suppose here if you want to get the data of only clerks, just you say like this. So now we got only clerks data. మరి ఇక్కడ ఈ ఎప్పుడు కూడా క్యారెక్టర్స్, ఈ డేట్స్ ఇవన్నీ కూడా
సింగిల్ కోట్స్లో ఉండాలి. అండ్ సపోజ్ ఇఫ్ ఐ సే ఎస్ ఇట్ ఈస్ గివింగ్, ఎందుకు నేను స్మాల్ లెటర్లో ఇచ్చాను. బట్ ఇక్కడ యాక్చువల్గా డేటా వచ్చేసి ఇన్సైడ్ క్లర్క్ అనేది మీకు క్యాప్స్లో ఉంది. బట్ దట్ ఇస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సపోజ్ ఇదే మీరు ఆర్కిల్లో ప్రాక్టీస్ చేశారనుకోండి, క్లర్క్ అని స్మాల్లో ఇచ్చారనుకోండి, ఇట్ వోంట్ డిస్ప్లే ఎనీథింగ్. ఇదే స్టేట్మెంట్ని ఇట్లానే మీరు ఆర్కిల్లో అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్పాను నేను బిగినింగ్లోనే, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఆరకిల్లో కావచ్చు, సీక్వెల్ సర్వర్లో కావచ్చు, పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్లో కావచ్చు, అన్నిటిలో సిమిలర్గా ఉంటాయి. కాబట్టి మీరు సర్టెన్ రూల్స్ అనేటివి చిన్న చిన్నవి చేంజెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దిస్ వన్. సపోజ్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అని ఆర్కిల్లో మీరు స్మాల్ లెటర్లో ఇస్తే తీసుకోదు, అది తీసుకుంటుంది. బట్ ఇట్ వోంట్ డిస్ప్లే ఎనీ డేటా, నో డేటా అంటుంది. వై? బికాజ్ ఇన్సైడ్ ద డేటా ఈజ్ ఇన్ క్యాప్స్. అట్లా అనమాట అక్కడ. అందుకనే మనం డేటా ఎట్లా ఉందో అట్లా ఇస్తే గుడ్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా. అంటే ఒక ప్రాజెక్ట్లో ఎలా ఉండిద్దంటే, ప్రాజెక్ట్ మీరు చేసేటప్పుడు చాలా వరకు ప్రాజెక్ట్స్లో ఒక్క డేటాబేస్లో ఉండే డేటానే తీసుకోరండి, మల్టిపుల్ డేటాబేసెస్లో ఉండే డేటాని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సపోజ్ ఈ ఇయర్ వరకు నాకు ఆరకిల్ బాగుంది అనిపించింది అనుకుందాం. 2024 వరకు నాకు ఆరకిల్ బాగుంది, నా సిస్టమ్స్లో ఆరకిల్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డేటాని స్టోర్ చేశాను నా కంపెనీలో. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి సజెస్ట్ చేశారు, నెక్స్ట్ దీనికంటే ఆరకిల్ కంటే సీక్వెల్ సర్వర్ బాగుందండి, లేదంటే పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్ బాగుందండి, దాంట్లో డేటాని మెయింటైన్ చేయండి, ఫ్యూచర్కి కూడా బాగుంటుంది, దాని నుంచే ప్రోగ్రామింగ్ చేద్దాము, కొత్త ప్రాజెక్ట్స్ దాని నుంచే చేద్దాము అని దాంట్లో చేస్తాను. మరి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేసేటప్పుడు పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్లో లేదంటే సీక్వెల్ సర్వర్ వాడుతున్నాం. ఆ ప్రాజెక్ట్లో 2024 నుంచే కాదు కదా డేటా, మొత్తం ఇంతకు ముందర ప్రీవియస్గా 100 years 50 years ఉండే డేటాని కావాలి కదా. ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఉన్న డేటా కావాలి కదా. ఆ డేటా అంతా ఎక్కడ డిజిటలైజ్ అయింది, మీకు ఆరకిల్లో డిజిటలైజ్ అయింది. అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్, ఎ న్యూ వన్ that will needs the data from multiple databases. So in the sense it has to the project application has to adopt all the kinds of the data. So అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. Even though the select statement is same, but inside the data is clerk is in capital, what you applied is small. ఇట్లా ఉండిద్ది అనమాట. అందుకనే ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ పోతే అన్నిటికీ సంబంధించి బాగుండిద్ది అనేది నా ఉద్దేశం. ఓకే, సపోజ్ హియర్ వీ కెన్ అప్లై ద కండిషన్ లైక్ దిస్, వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అండ్ ఐ ప్లేస్డ్ హియర్ 2 conditions. So that is job equal to clerk and salary greater than 1000. ఇక్కడ ఇద్దరు రారు, వీళ్ళిద్దరే వస్తారు. 2 కండిషన్స్ పెట్టాను. ఈ అండ్ అనేది ఆపరేటర్, వన్ ఆఫ్ ద లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ మీకు కమింగ్ సెషనే ఆపరేటర్స్ వస్తుంది, దాంట్లో మీకు క్లియర్గా ఆపరేటర్స్ గురించి చెప్తాను. సో దిస్, so that the particular where condition is following both the job equal to clerk and salary greater than 1000. Okay, and suppose where e-name equal to Smith, only Smith record మాత్రమే వస్తుంది.
ఇట్లా మీకు ఈ వేర్ కండిషన్ అనేది ఉంటుందండి. వేర్ తర్వాత మనకి ఉన్న మెయిన్ క్లాజు గ్రూప్ బై క్లాజ్. గ్రూప్ బై అనగానే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని అది క్యాల్కులేట్ చేస్తుంది అని అర్థం. గ్రూప్ బై అనగానే మీకు ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆపరేటర్స్ అయిన తర్వాత మీకు ఫంక్షన్స్లోకి వెళ్తాం మనం. అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటాం. అంటే లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఒక 3-4 సెషన్స్ పడుతాయి. ఎందుకంటే ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆయా ఫంక్షన్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఫంక్షన్స్ని మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి, తప్పదది. మరి ఇక్కడ మనకి ఇప్పుడు గ్రూప్ బై క్లాస్లో మనం అప్లై చేయబోయే ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంట. అవే మనకి సమ్ము అండ్ మ్యాక్సిమము అండ్ మినిమము అండ్ ఇట్లా యావరేజ్, ఇట్లా మీకు ఇవే కాకుండా స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ అవి కూడా ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని మీకు ఏ విధంగా అక్కడ క్యాల్కులేట్ చేయాలి అనేది ఇక్కడ థింగ్ అనమాట. మరి సో if you want to get the total salary of the employees, that is sum of salary అంటున్నాం. టోటల్ అందరి ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఇక్కడ రావడం జరిగింది. దట్ ఈస్ 29,025 రూపీస్. ఓకే, సంథింగ్ లైక్ దట్. మరి దీనికి మనం సమ్ ఆఫ్ శాలరీ అని ఇచ్చాం. టోటల్ శాలరీ రావడం జరిగింది. దానికి అలియాస్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే అలియాస్ అంటే మీరు చూడండి, ఇక్కడ హెడ్డింగ్ ఏమీ లేదు. సమ్ ఆఫ్ శాలరీ అన్నప్పుడు నో కాలమ్ నేమ్ అని వస్తుంది. ఎందుకంటే జస్ట్ క్యాల్కులేట్ చేసింది, మీకు అవుట్పుట్ ఇచ్చింది. మరి దాని హెడ్డింగ్ ఏంటి, దాని అలియాస్ ఏంటి అనేది ఇక్కడ మనం యాజ్ సమ్ ఆఫ్ శాలరీ అని పెట్టుకోవచ్చు. దానికి నేమింగ్ ఆ విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ శాలరీ అనేది ఇది మనం ప్రతి ఫీల్డ్కి కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ మనం సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ యాజ్ అని ఇవ్వకపోయినా స్పేస్ ఇచ్చి ఈఎన్ఓ లేదంటే సపోజ్ సెలెక్ట్ ఈ నేమ్ అన్నాం. దానికి విత్ ఇన్ కొటేషన్స్లో పక్కన ఎంప్లాయీ నేమ్ అని ఫుల్గా పెట్టుకోవచ్చు. అంటే పాత హెడ్డింగ్ పోయి కొత్త హెడ్డింగు, లేదంటే హెడ్డింగ్ అనొచ్చు, లేదంటే అలియాస్ అని కూడా అంటాం. అలియాసెస్ ప్రతిదానికి కూడా మనం తీసుకొని వచ్చే డేటాకి పెట్టుకోవచ్చు లైక్ దిస్. ఓకే, ఇలా ఉండిద్ది. మరి ఓకే, మనం ఇక్కడ సమ్మే కాకుండా మనం లైక్ చూడండి, ఇక్కడ సమ్ము, యావరేజ్, మ్యాక్సిమము, మినిమము, కౌంట్, టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని అక్కడ ఈ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. కాబట్టి వాటిని గ్రూప్ ఫంక్షన్స్ లేదంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, మరి ఈ వీటికి చూడండి నో కాలం నేమ్, ప్రతిదానికి కూడా కాలం నేమ్ ఏం లేదు, అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మరి వీటికి అలియాసెస్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి, జస్ట్ లైక్ దిస్. చూడండి, సెలెక్ట్ సమ్ యాజ్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా, సపోజ్ నేను ఇప్పుడు చూడండి వీటికి సమ్, యావరేజ్, మ్యాక్స్, మినిమం అని హెడ్డింగ్ రావడం జరిగింది. సపోజ్ యాజ్ అనేది తీసేస్తాను, జస్ట్ స్పేస్ ఇచ్చినా సరిపోతుంది.
నాట్ ఏ ప్రాబ్లం. యాజ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సమ్ ఏబీసీ శాలరీ స్పేస్ విత్ ఇన్ కొటేషన్స్లో ఏదైతే హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఇట్లా మనం ఇవ్వచ్చు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఓకే బాగుంది. ఇవి టోటల్ ఏదైతే 14 రికార్డ్స్ ఉన్నాయో 14 రికార్డ్స్ మొత్తానికి కలిపి వచ్చిన సమ్ము, యావరేజ్, మ్యాక్సిమము, మినిమం. అంటే అక్కడ 1000 రికార్డ్స్ ఉన్నా, 100 రికార్డ్ ఉన్నా, 1 lakh రికార్డ్స్ ఉన్నా టోటల్ వచ్చేస్తుంది అంతే. బట్ ఐ వాంట్ డిపార్ట్మెంట్ వైజ్ లేదంటే జాబ్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీస్, క్లర్క్లకి మొత్తానికి టోటల్ ఎంత, మేనేజర్లకి టోటల్ ఎంత, మేనేజర్లకి యావరేజ్ ఎంత, ఇట్లా ఇండివిజువల్గా రావాలి. సో దట్స్ వాట్ గ్రూప్ బై క్లాస్. మనం గ్రూప్ వైజ్ దాన్ని అప్లై చేసేదానికి ఈ గ్రూప్ బై క్లాజ్ని తీసుకోవచ్చు. ఆ క్యాల్కులేషన్స్ అంతా కూడా గ్రూప్ వైజ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ జాబ్ కమా జాబ్ వైజు అని అర్థం. ఇక్కడ సమ్ ఆఫ్ సాలరీ యాజ్ జాబ్ వైజ్ సమ్ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై జాబ్. ఓకే, ఇప్పుడు చూడండి టోటల్ వచ్చింది. బట్ టోటల్ ఎలా వచ్చింది? గ్రూప్ జాబ్ వైజ్ సమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అదనమాట. అనలిస్టులకి టోటల్ ఎంత, క్లర్క్లకి టోటల్ ఎంత, మేనేజర్లకి, ప్రెసిడెంట్లకి, సేల్స్మెన్స్కి అట్లా ఇండివిజువల్గా మీకు రావడం జరిగింది. ఇదే గ్రూప్ బై క్లాస్. బట్ ఇక్కడ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమండి, ఇక్కడ నేను ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వచ్చా, ఈఎంపిఎన్ఓ లేదంటే ఈ నేమ్, ఇంకేదన్నా ఫీల్డ్, సపోజ్ లైక్ ఎంజిఆర్ సంథింగ్ ఇస్తా. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, ఎంజిఆర్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాజ్ ఇట్స్ నాట్ కంటైనింగ్ ఎయిదర్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్. ఎందుకంటే ఎంజిఆర్ అనేది ఉంది కదండి ఇక్కడ, మరి ఎందుకు రాలేదు అంటే గ్రూప్ బై క్లాజ్లో ఏదైతే ఇక్కడ మనం తీసుకున్నామో ఆ ఫీల్డ్నే మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి మనం జనరల్గా కూడా మనం ఆలోచించుకుందాం. అనలిస్ట్ ఎదురుగా ఎంజిఆర్ తీసుకొచ్చాం అనుకోండి, ఏ మేనేజరు 14 మందిలో ఏ అనలిస్ట్కి ఏ మేనేజర్ నెంబర్ ఇవ్వాలి? ఇది గ్రూప్ కదా ఇది, కాబట్టి పెట్టకూడదు అనేది వాడి కండిషను. అది ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో కొన్నిటిలో వస్తుంది, అవి నేను చెప్తాను తర్వాత వచ్చే క్లాసెస్లో వస్తుంది, అడ్వాన్స్డ్ క్లాసెస్లో. ఇక్కడ జాబ్ అని అంటే ఒక గ్రూపింగ్ ఫీల్డు, క్యాల్కులేషన్ ఫీల్డ్. మీరు తీసుకోవచ్చు వేరే ఫీల్డ్స్ను కూడా. సపోజ్ ఐ కెన్ సే డిపార్ట్మెంట్ నెంబర్ కామా జాబ్ అని తీసుకోవచ్చు. బట్ ఆ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది అన్నీ ఇక్కడ గ్రూప్ బైలో కూడా ఇవ్వాలి. గ్రూప్ బై జాబ్ కామా డిపిటిఎన్ఓ అనేది ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా ఇక్కడ గ్రూప్ బైలో ఇవ్వని ఫీల్డు ఇక్కడ ఇచ్చిన, లేదంటే ఆ ఫీల్డ్ ఈ క్యాల్కులేషన్ ఫీల్డ్గా లేకపోయినా మీకు ఇబ్బంది, ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వైజ్, ఇక్కడ జాబ్ వైజ్ అని తీసుకున్నాం, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీస్. అక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 10th డిపార్ట్మెంట్, 20th, 30th ఇట్లా రావడం జరిగింది. ఏమండి సాలరీ ఒకటేనా, సమ్ ఆఫ్ సాలరీ ఒకటేనా, నేను ఏదో మ్యాక్సిమము ఇట్లాంటివి పెట్టుకుంటానంటే ఎస్ యూ కెన్ మ్యాక్స్ అవి అప్లై చేసుకోవచ్చు.
calculation is different, selection of the field is different. ఓకే, అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, 2 ఫీల్డ్స్ మీద జాబ్ వైజు ప్లస్ డిపార్ట్మెంట్ వైజ్ ఇట్లా. ఇప్పుడు 2 ఫీల్డ్స్ తీసుకున్నాం, డిపిటిఎన్ఓ జాబ్ సమ్ ఆఫ్ సాలరీ. బట్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ గ్రూప్ బై డిపిటిఎన్ఓ కామా జాబ్, అందుకనే ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్కి ప్రిఫరెన్స్ ఇచ్చింది. 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎన్ని మంది ఉన్నారో వాళ్ళకి టోటలు, 10th డిపార్ట్మెంట్లో క్లర్క్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి టోటలు, ఇట్లా వచ్చింది అనమాట. ఓకే, సో అంటే 2 ఫీల్డ్స్, ఫస్ట్ ఫీల్డ్ దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది, దాని కింద సబ్గా దీన్ని తీసుకుంటే క్యాల్కులేట్ చేసింది అట్లా. నెక్స్ట్ ఈ క్లాస్ వచ్చేసి హ్యావింగ్ క్లాజ్. ఈ హ్యావింగ్ క్లాజ్ అనేది కంపల్సరీగా మనం ఆఫ్టర్ గ్రూప్ బై ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం వేర్ కండిషన్ లాగా అనమాట. వేర్ కండిషన్ లాగా ఇది గ్రూప్కి కండిషన్ పెడుతుంది. మనం ఏ ఏ గ్రూపులు అయితే తీసుకున్నామో, అంటే డిపార్ట్మెంట్ నెంబరు, జాబు ఇవి తీసుకుంటున్నాం కదా, ఆ గ్రూప్స్కి కండిషన్ పెట్టేదే హ్యావింగ్. హ్యావింగ్ అనేది మీరు అప్లై చేయాలంటే కంపల్సరీగా దాని ముందర గ్రూప్ బై ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ sum of salary as job by sum from EMP group by job అంటే గ్రూప్ బై అప్లై చేసాం. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్, క్లర్క్లు తప్ప. చూడండి, ఇక్కడ అనలిస్టులు, మేనేజరు, ప్రెసిడెంటు, సేల్స్ మ్యాన్ వీళ్ళు వచ్చారు, క్లర్క్లు రాలేదు. క్లర్క్లు తప్ప అంటే ఇది ఈ గ్రూప్కి ఏదైతే మనం తీసుకున్నామో జాబ్ అనే గ్రూప్కి కండిషన్ పెడుతుంది హ్యావింగ్, అదనమాట. ఓకే, అట్లనే హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్, ఓన్లీ క్లర్క్లు మాత్రమే వచ్చే విధంగా చూడండి, ఓన్లీ క్లర్క్స్ వచ్చారు. అండ్ ఇంకా మనం లైక్ హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ మేనేజర్, ఈ ఇద్దరు వచ్చారు. ఇట్లా గ్రూప్కి కండిషన్ హ్యావింగ్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లాజ్ వచ్చేసి ఈ ఆర్డర్లో, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్డర్లో ఉండే దీంట్లో ఆర్డర్ బై ఫీల్డ్స్ లిస్ట్, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్టేట్మెంటు లేదంటే కమాండ్ ఉన్నప్పుడు ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎక్కడైనా సరే కంప్యూటర్ ఫీల్డ్లో దాని సింటాక్స్ని అర్థం చేసుకొని అప్లై చేయగలిగితే, సింటాక్స్ని ఫాలో కాగలిగితే యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. సింటాక్స్ అర్థం కాకుండా ఎట్లా పడితే అట్లా మనం అప్లై చేసేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే వాడు ఇచ్చుంటాడు ఇట్లానే అప్లై చేయాలని. మరి ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఆర్డర్ బై ఇచ్చి తర్వాత వేర్ ఇచ్చామనుకోండి, తీసుకోదు. కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన ఆ ప్రియారిటీ ఏదైతే ఉందో, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే సీక్వెన్స్లో రావాలి. ఫస్ట్ వేర్ క్లాజ్ రావాలి, తర్వాత గ్రూప్ బై రావాలి, తర్వాత హ్యావింగ్ రావాలి, తర్వాత ఆర్డర్ బై రావాలి. ఇఫ్ ఒకే స్టేట్మెంట్లో మనం ఇవన్నీ పెట్టాలంటే ఇదే సీక్వెన్స్ అన్నమాట. లేదంటే నాకు ఇవేవన్నీ వద్దు, ఓన్లీ ఆర్డర్ బై పెట్టుకుంటానంటే ఓకే, దట్స్ గుడ్. బట్ మిగతావి పెట్టేటప్పుడు ఇదే ఆర్డర్ని ఫాలో కావాలి. ఓకే, ఇక్కడ మనకి ఏంటి
ఆర్డర్ బై, ఏ ఆర్డర్లో డేటా మీకు డిస్ప్లే కావాలి అనేది ఆర్డర్ బై క్లాజు వస్తుంది. బై డిఫాల్ట్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ బై జాబ్ అన్నాం, ఏమొచ్చింది? అనలిస్టులు ఫస్ట్ వచ్చారు, తర్వాత సి క్లర్క్లు ఆల్ఫబెటిక్ ఆర్డర్లో చూస్తే ఇలా ఉండిద్ది. దీని పక్కన ఏఎస్సి అని ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ ఒకటే, సేమ్ రిజల్టే. అదే డిఎస్సి డిసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు చూడండి రివర్స్, ఎస్ ఫస్ట్ వచ్చింది, ఇట్లా కిందకి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇట్లానే మనం శాలరీ వైజ్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఆర్డర్ బై శాలరీ ఎనీ ఫీల్డ్ విచ్ యూ వాంట్. చూడండి, ఇది లోయెస్ట్ శాలరీ టు హైయెస్ట్ శాలరీ. అదే మనం డిఎస్సి అని ఇక్కడ ఇచ్చినట్లయితే మళ్ళీ హైయెస్ట్ టు లోయెస్ట్ రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఆర్డర్ బై క్లాజ్ని యూజ్ చేస్తాం. మనం ఒక ఫీల్డ్ కాకుండా 2 ఫీల్డ్స్ మీద కూడా మనం ఈ ఆర్డర్ బైని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత సపోజ్ క్లర్క్లో ఎవరు ఆర్డర్ బై జాబ్, ఆర్డర్ బై జాబ్ కామా ఈ నేమ్ అనండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జాబ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత ఆ జాబ్ కింద ఉండే ఎంప్లాయీ నేమ్స్ మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. వాటి కింద నేములు మళ్ళీ ఆయా జాబ్లో మళ్ళీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఆ నేమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ నేను ఫస్ట్ చెప్పుకున్నాను విత్ టైస్ అని. విత్ టైస్ మనం అప్లై చేయాలంటే కంపల్సరిగా ఈ ఆర్డర్ బై క్లాజు ఇవన్నీ కూడా ఉంటే అప్పుడు మాత్రమే విత్ టైస్ అని ఇవ్వచ్చు. అది ఎలానో మనం చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను క్లర్క్స్ అని తీసుకున్నాను. టాప్ 60% స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాం. అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. ఓకే, ఆర్డర్ బై అనేది ఉంది అక్కడ. అంటే యాక్చువల్గా క్లర్క్స్ అయితే 4 ఉన్నారు. 60% అంటే దాంట్లో అప్రాక్స్గా తీసుకొని మనకి 3 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. ఇంకొకడే మిగిలాడు, ఆడు కూడా క్లర్కే అదే ఆర్డర్లో. మరి అలాంటప్పుడు మనం విత్ టైస్ అని అప్లై చేసినట్లయితే ఆ రిమైనింగ్ అదే సీక్వెన్స్లో ఉండే ఆ రిమైనింగ్ 1% కూడా కలుపుకొని వస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు 60% విత్ టైస్ అని ఇచ్చాం. విత్ టైస్ ఓన్లీ ఆర్డర్ బైతోనే వర్క్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆ ఇంకొకరిని కూడా కలుపుకొని వస్తుంది. అంటే సిమిలర్ రికార్డ్స్ కాబట్టి అదే ఫ్లోలో అదే ఆర్డర్లో ఉన్న రికార్డ్స్లో సిమిలర్ రికార్డ్ కాబట్టి దాన్ని కూడా తీసుకొని వస్తుంది విత్ టైస్ అనే ఆప్షన్. సో ఇది ఒక డౌట్, ఇప్పుడు విత్ టైస్ యూజ్ చేసాం కదా, సో అలా కాకుండా జస్ట్ మనకి క్లర్క్ ఆప్షన్ ఇస్తే అప్పుడు ఓన్లీ క్లర్కే వస్తుంది కదా, మనం విత్ టైస్ యూజ్ చేయకపోయినా? నో, అంటే లైక్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఇప్పుడు టాప్ 60% అని ఇచ్చాం మనం. మనకేంటి 60% కావాలి అనేది మన ఉద్దేశం. మరి దాని నియరెస్ట్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కలుపుకొని రావడం జరుగుతుంది. దాని నియరెస్ట్ రికార్డ్స్ని కలుపుకొని వస్తుంది అనమాట, అదే ఆర్డర్లో ఉండే డేటా. అట్లా అన్నట్టు మామూలుగా స్టార్ ఇచ్చేస్తే మొత్తం వచ్చేస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనకి సమ్ పర్సంటేజ్ కావాలి, బట్ దాని సేమ్ వేలో ఉండే అదే డేటా కాస్త నియరెస్ట్ డేటా కలుపుకొని రావడం అనేది విత్ టైస్ యొక్క మీకు మెయిన్ ఇంపార్టెంట్. సపోజ్ యూ సే 20%, 0 వర్క్ కాదు, ఓకే 21%,
చూడండి ఈవెన్ 11% కలుపుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న డేటానే కాస్తనే ఉంది. అక్కడ డేటా ఉన్నదే 11 రికార్డ్స్, 4 రికార్డ్స్. ఇక్కడ అర్థమైందా? ఉన్నదే 4 రికార్డ్స్. దాంట్లో టాప్ 11% అన్నా 1-2 రికార్డులే ఇంకా మిగిలి ఉన్నాయన్నట్టు వాటిని కలుపుకొని రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకే స్టేట్మెంట్లో అన్నిటిని మనం తీసుకురావాలి అంటే లైక్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంపీ వేర్ క్లాస్ పెట్టాను. వేర్ క్లాస్ తర్వాతనే మనం గ్రూప్ బై క్లాస్ ఇవ్వాలి. గ్రూప్ బై క్లాస్ తర్వాతనే మనం హ్యావింగ్ ఇవ్వాలి. హ్యావింగ్ తర్వాతనే మనం ఆర్డర్ బై ఇవ్వాలి. వీటన్నిటి రిజల్ట్ ఇలా వచ్చింది. చూడండి, జాబు, శాలరీ, సమ్ ఆఫ్ శాలరీ తీసుకున్నాం. శాలరీ గ్రేటర్ దెన్ 1000 ఉన్నవే క్యాల్కులేట్ అయి ఉంటాయి. మీరు కాల్చుంటే చెక్ చేసుకోవచ్చు క్యాల్కులేషన్లో. అంటే క్లర్కుల్లో ఇద్దరు బిలో 1000 ఉన్నారు, వాళ్ళవి క్యాల్కులేషన్లో ఇక్కడ తీసుకోలేదు. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్లు ఇక్కడ రాలేదు. ఆర్డర్ బై జాబ్ వైజ్ ఆర్డర్లో రావడం జరిగింది. ACPS అనలిస్టు, క్లర్క్, ప్రెసిడెంట్, సేల్స్మెన్. ఇట్లా మనం ఈ డిఫరెంట్ క్లాజెస్ని ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఈ సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనేది ఇంకొకటి ఉందండి. 13th స్టేట్మెంట్. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ నుంచి ఇంకొక కొత్త టేబుల్ని క్రియేట్ చేసేదానికి సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. దీని సింటాక్స్ మనం చూసినట్లయితే సెలెక్ట్ ఫీల్డ్స్ లిస్ట్ ఇంటూ డెస్టినేషన్ టేబుల్, అంటే కొత్త టేబుల్ అన్నమాట. ఏ ఫీల్డ్స్ కావాలి, ఎక్కడి నుంచి? సోర్స్ టేబుల్ నుంచి. మొత్తం స్టార్ అంటే మొత్తం వచ్చేస్తాయి. ఇంటూ డెస్టినేషన్ టేబుల్ అంటే కొత్త టేబుల్. ఫ్రమ్ సోర్స్ టేబుల్ అంటే ఆల్రెడీ ఉండే టేబుల్. వేర్ కండిషన్ అంటే ఏ డేటా కావాలి మీకు, ఏ పర్టికులర్ డేటా కావాలి అంటే మొత్తం డేటా కావాలా? సపోజ్ వేర్ కండిషన్ నేను రాంగ్గా ఇచ్చాను అనుకోండి. వేర్ జాబ్ ఈక్వల్ టు సంథింగ్ XYZ అని ఇచ్చాను వాంటెడ్గానే. అప్పుడు డేటా రాదు, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే వచ్చింది. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అని ఇచ్చాను, అప్పుడు క్లర్క్లు మాత్రమే వస్తాయి, అసలు వేర్ కండిషనే ఇవ్వను. అలాంటప్పుడు మొత్తం డేటా వచ్చేసింది, ఇంక్లూడింగ్ ద స్ట్రక్చర్. సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ EMP2 అనే టేబుల్ని ఎంప్లాయీ టేబుల్ ద్వారా నేను క్రియేట్ చేయబోతున్నాను. ఇన్ దిస్ సినారియో ఇట్ విల్ క్రియేట్స్ ఏ టేబుల్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, దట్ ఈస్ ఎంప్లాయీ2 అనే టేబుల్ని మనకి క్రియేట్ చేస్తుంది. దాంట్లో స్టార్ మొత్తం ఫీల్డ్స్ని ప్లస్ ఇక్కడ వేర్ కండిషన్ పెట్టలేదు కాబట్టి మొత్తం డేటాని తీసుకొస్తుంది. చూడండి, 14 rows ఎఫెక్టెడ్. మీరు ఇక్కడ గమనించినట్లయితే EMP2 స్ట్రక్చర్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా EMP లాగానే ఉండింది. అండ్ మీరు డేటాని చూడండి, ఫ్రమ్ EMP2 సేమ్ EMPలో ఏ డేటా ఉందో అదే డేటాని ఇది కలిగి ఉంటుంది. అట్లనే ఓన్లీ మేనేజర్స్ డేటానే క్రియేట్ చేయాలి, అట్లాంటప్పుడు ఇలా తీసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఇంటూ EMP2 ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. లేదు, దీంట్లో కొన్ని ఫీల్డ్సే కావాలి, స్టార్ కాకుండా మనం సర్టెన్ ఫీల్డ్స్ని ఎంప్లాయ్ నెంబర్, EMPNO, ఈనేమ్, అట్లా తీసుకొని ఆ పర్టికులర్ మేనేజర్స్ యొక్క డేటాని మీరు కొత్త టేబుల్లోకి తీసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఇంటూ మేనేజర్స్ అనే కొత్త టేబుల్ని క్రియేట్ చేయండి.
దాంట్లో పర్టికులర్ డేటానే మీరు ఫెచ్ చేయండి. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఓకే.